కళ్యాణి. హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ కళ్యాణి. నన్ను ఎవరు గుర్తుపట్టలేదు, నేను చాలా అన్హ్యాపీగా ఉన్నాను. ఒకటే గుర్తుపట్టు, ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు గుర్తుపట్టలే అసలు. కామెంట్స్ ఆడిపోయి అప్పటికిప్పటికి ఏం మార్పు లేదు నీళ్ళు అసలు. బస్ లో కూడా ఇలాగే చేస్తున్నావా? ఎవరు ఎక్కరు అప్పుడే వర్క్ తగ్గుతుంది. లేడీస్ లో చాలా మంది గుర్తుపట్టారు నన్ను, జెంట్స్ లోనే గుర్తుపట్టలేదు. నేను కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు అసలు. జయకుమార్ అసలు గుర్తుపట్టలేదు. పని అయితే గుర్తుపట్టి నాకు గిఫ్ట్ ఇస్తా అని చెప్తాను. నిన్ను గుర్తుపట్టమే పర్వాలేదు. ఫేస్ అన్నాడు కదా నేను, వాళ్ళైతే అందరు గుర్తుపెట్టుకుంటారు, అందుకే నీకు ఆ పేరు పెట్టాను. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ AAO ఇన్ డిఫెన్స్. నాకు 98లో త్రూ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్లో LDCగా వచ్చింది జాబ్. ఢిల్లీలో చేశాను 3 years. అక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉన్నాను. సో దాంతో అక్కడ ఉండడము, మ్యాచెస్ వచ్చిన నాకు చాలా డిలే అయిపోయింది. మ్యారేజ్ 2006లో అయింది మ్యారేజ్. 2 పిల్లలు. మా హస్బెండ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్లో AGMగా చేస్తున్నారు. పాప ఫస్ట్ క్లాస్, బాబు 1 year. పాప పేరు సాయి హిరణ్మయి తేజస్. బాబు పెద్ద పేరుంది, అది మొత్తం చేస్తే టైం పడుతుందని మొత్తం చెప్పాలా, షార్ట్ కట్ లో చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జమిలీ శ్రీనికి బిగ్ థ్యాంక్స్. ఫోన్ చేసి బస్సులో ఏదో చాలా డిస్టర్బెన్స్ లో ఫోన్ చేశాడు, చేసి మళ్ళీ చేస్తాను కళ్యాణ్ అని పెట్టేశాడు. ఇట్లా గ్యాదర్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. సునీత, డాక్టర్ పద్మశ్రీ, బాపారత్న, అసలు ఈ ఐడియా వచ్చింది వీళ్ళిద్దరికి. సో వాళ్ళకి కూడా థ్యాంక్స్. హైదరాబాద్ లో ఇంతమంది ఉన్నాం కానీ శ్రీనివాస్ వీళ్ళందరూ వల్ల మళ్ళీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇలా ఎవ్రీ ఇయర్ కలుసుకుందాము, నెక్స్ట్ ఫ్యామిలీస్ తో పిల్లలతో అలా పెట్టుకుందాము. వచ్చేయండి, లేదు నెక్స్ట్ గెట్ టుగెదర్ హైదరాబాద్ లో కండక్ట్ చేస్తాం. ఎంత టఫ్ మనం ఎలా వచ్చాం కదా. ఓకే, ఎలా వచ్చావు మేము తెలియాలి కదా. ఫెస్టివల్ టైమ్ లో పెట్టా కాబట్టి కొంచెం కష్టమైంది ఇప్పుడు కాబట్టి ఇంత గ్యాదరింగ్ వచ్చింది. కరెక్ట్, అంటే టీచర్స్ కి హాలిడేస్ కాబట్టి అందరూ వచ్చారు. ముజీర్ కూడా బస్సుకి 3 మెట్లు ఎక్కడం కష్టమా? సో ఎవరు హైదరాబాద్ వచ్చినా మా ఇంటికి రావచ్చు. నాచారంలో అడ్రస్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను, అన్ని ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ఫార్మ్ చేయండి, హాలిడే లీవ్ తీసేసుకుంటా. ఫోన్ చేయమని చెప్పిందే అందుకోసం. లేదు, ఇప్పుడు నా ఆఫీస్ లో హోల్ అండ్ సోల్ నేనే ఉన్నాను కాబట్టి నేనే లీవ్ శాంక్షన్ చేసుకుంటాను. నా అండర్లో ఎవరు లేరు ఇప్పుడు, నేను నా బాసే ఉన్నారు. సో ఆయనకు కూడా లీవ్ శాంక్షన్ చేసేస్తాను. లేదు, January 31st రిటైర్ అయిపోతున్నాను, ఆయన పంపించేద్దాం. ఓకే, ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా అడగండి. పద్మశ్రీ హైదరాబాద్ లో